దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దుఃఖం మిగిలిపోబోతుంది. నీ నిట్టూర్పు, నువ్వు దేని గురించైతే దుఃఖిస్తున్నావో, నువ్వు దేని గురించైతే ఏడుస్తా ఉన్నావో, నీకన్నిటిని దేవుడు చూస్తా ఉన్నాడు. అవన్నీ ఎగిరిపోబోతున్నాయి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు చేసిన ఒక మంచి అద్భుతం. కొండ ప్రసంగం తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడం. అయితే ఆ రోజుల్లో కుష్ఠరోగుల గురించి మనం ఆలోచించుకుంటే, కుష్ఠరోగులు జన సమూహంలో ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ నివసించడానికి వీల్లేదు. వాళ్ళు ఊరి అవతల జీవించాలి. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్‌తో జీవించడానికి వీల్లేదు. కానీ జన సమూహంలో యేసుప్రభు ఉన్నప్పుడు ఆ కుష్ఠరోగి వచ్చి యేసుప్రభు కాళ్ళ ముందు పడినప్పుడు యేసుప్రభు అతన్ని స్వస్థపరిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఆ కుష్ఠరోగి పరిస్థితి మనం చూసుకుంటే, ఆయనకున్న కుష్ఠరోగాన్ని బట్టి ఆయన జన సమూహానికి, లోకానికి, జనాల మధ్యలోకి రాకుండా ఆయనకున్న రోగాన్ని బట్టి ఆయన దూరంగా ఉంటా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళు మనుషులతో కలవరు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మనుషుల్లో కలవలేని వ్యక్తులుగా చాలామంది ఈరోజు ఆ కుష్ఠరోగిలాగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు మనుషుల్లో కలవలేని వ్యక్తిగా ఉంటా ఉన్నావేమో. నాకు జాబ్ రావట్లేదు కాబట్టి మనుషులతో నేను కలవలేను, మనుషుల మధ్యలోకి వెళ్తే నాకు అవమానం జరుగుతుంది అని నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు. లేదా నీ అప్పులను బట్టి మనుషుల మధ్యలోకి వెళ్తే నాకు అవమానం కలుగుతుందని నువ్వు దూరంగా ఉంటున్నావు. చాలా మంది పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళరు. వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి నన్ను అవమానపరుస్తారు అని చాలా మ్యారేజెస్ వెళ్ళరు. ఏమన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే కూడా వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈ కుష్ఠరోగ పరిస్థితి కూడా అది. అతనుకున్న రోగాన్ని బట్టి అతను మనుషులకి దూరంగా ఉన్నాడంట. అయితే ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, ఏ మనుషుల మధ్య అతను అవమానించబడ్డాడో ఆ మనుషుల మధ్య యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచి మనుషుల మధ్యలో తిరిగే విధంగా యేసు ప్రభు అతన్ని చేశాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ దుఃఖంలో ఏ పరిస్థితిలో ఉన్నా కావచ్చు, ఈ రోజు నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు, నీ పరిస్థితిని బట్టి నువ్వు మనుషులకు దూరంగా ఉంటున్నావు. అయితే దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే గనక, ఈ రోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే గనక నిన్ను మరలా నీ అవమానాలన్నీ కొట్టివేసి, నీ దుఃఖాలన్నీ కొట్టివేసి నీకు దేవుడు ఈరోజు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో చూస్తే అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మన తలల మీద నిత్యానందం ఉంచిపోతున్నాడు. ఆయన మన దుఃఖాన్ని, నిట్టూర్పుని కొట్టివేసి మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు ఉంచిపోతున్నాడు. ఈరోజు నువ్వు మనుషుల్లోకి రావట్లేదు నీ పరిస్థితిని బట్టి. ఈరోజు నువ్వు గనక యేసు ప్రభు దగ్గర కనుక వస్తే నీ పరిస్థితిని మార్చి నువ్వు మనుషుల్లో తిరిగే విధంగా, నీ సమాజంలో, నీ చుట్టాల మధ్య, నీ ఫ్యామిలీ మధ్యలో నిన్ను తలెత్తుకునే విధంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ మాట నమ్మితే